హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేము అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆషాఢ మాసంలో తీర్థాలు వెళ్తామండి. ఎల్లమ్మ పోషమ్మ కాడికి. అక్కడే 2 గుళ్ళు ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ. అక్కడికి వెళ్తాము. ఇలా కంపలు కానీ ఇలా తట్టీలు కానీ ఇట్లా బొట్లు పెట్టుకొని ఫస్ట్ సున్నం రాసి సున్నం మీదకెళ్ళి పసుపు బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో అన్నము కూర అన్నీ పెట్టుకొని పట్టుకొని పోతాం. అన్నం వండుకొని అక్కడే కూర చేసుకుంటాము. అక్కడ దేవుని కాడ కోళ్ళను కోస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఎల్లవ తల్లి కాడ పోషవ తల్లి కాడ 2 దేవుళ్ళ కాడ కొబ్బరికాయలు కొడతారు. అక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మేక పిల్లలను కోసుకుంటారు. తీర్థాల కాడ పసుపు కుంకుమతోటి పూజించుకుంటారు. మంచిగా నిండుగా పూజించుకుంటారు గంపలు. మేమైతే తట్టితోటి పూజించుకుంటున్నాము. తట్టిని బేషన్ తట్టిని దాంట్లో అన్నీ పెట్టుకుంటాం. పసుపు డబ్బా, ఉప్పు డబ్బా, అల్లం, ఆయిల్ అన్నీ అందులో పట్టుకొని దాంట్లో పట్టుకొని వెళ్తామండి. మేము పసుక తీర్థాలు అంటారు. ఆషాఢ మాసంలో వెళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికాడ. సూపర్ ఉంటాయి అక్కడ. మంచిగా అనిపిస్తుంది. ఎల్లమ్మ కాడ పోషవ తల్లి మాతమ్మ గుడి కూడా ఉంటుందండి అక్కడ. మాకు ఎక్కడనైనా ఉంటుంది. ఎల్లవ తల్లి కాడ ఉన్న కాడ మాతమ్మ తల్లి ఎక్కడనైనా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. చుట్టూ పూజించుకోవాలి. ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా బొట్టు పెట్టుకోవాలి. పక్కల పొన్న ఇట్లా బొట్టు పెట్టుకొని పట్టుకొని పోతాం తల్లి దగ్గరికి. నచ్చితే కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ పోషవ తల్లి అండి. చూడండి ఫ్రెండ్స్, బోల్పలాలు, కొబ్బరికాయలు, అల్లం, బెల్లము, బోల్పలాలు, పుట్నాలు, అటుకులు, చక్కెర కూడా కుప్పలు పోస్తారండి. మాకు చీమలు రాకుండా ఉండడానికి. ఇంట్లో చీమలు వస్తాయి కదా, అలాగే చక్కెర కొంచెం పోయి కుప్పలు పోస్తారు. ఉల్లిగడ్డలు కొంచెం పోతారు. ఇలా పెట్టి దేవునికి మొక్కుతారు. కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అందరూ పసుపు కుంకుమ వేస్తారు దేవుని మీద. కుంకుమ, పసుపు, పువ్వులు అన్నీ వేసి దేవుని కాడ కొబ్బరికాయలు కొట్టి కళ్ళు కొంచెం పోయి మొక్కి మళ్ళీ ఎల్లవ తల్లి దగ్గరికి పోయి ఎల్లవ తల్లి దగ్గర మళ్ళీ అట్లనే చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసి ఊద్బస్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి వస్తారు.